హలో ఫ్రెండ్స్, ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 పాలినామియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక చాప్టర్కి ఒక సమ్మరీ ఉంటుంది. ఆ సమ్మరీ ఏంటో మనకు అర్థమైనప్పుడు ఆ చాప్టర్ మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అసలు చాప్టర్ నేమ్ పాలినామియల్స్ కాబట్టి అసలు పాలినామియల్స్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు జీరో పాలినామియల్ అంటే ఏంటి, మనం ఈ చాప్టర్లో ఈ 4 వాటి గురించి తెలుసుకుంటే ఈ చాప్టర్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. సో ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. అసలు ఫస్ట్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ అంటే ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్, అంటే 1, 2, 3 ఇలాంటి నెంబర్స్ని కాన్స్టెంట్స్ అంటాం. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఆల్ఫాబెట్స్ ఎక్స్, వై, జెడ్. అంటే పాలినామియల్ అంటే ఈ యొక్క కాన్స్టెంట్స్ని, ఈ యొక్క వేరియబుల్స్ని కలిపి రాస్తే దాన్ని మనం పాలినామియల్ అంటాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. పాలినామియల్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని కలిపి రాస్తే దాన్ని పాలినామియల్ అంటారు. సో ఎగ్జాంపుల్ 1 చూద్దాం. మనకి 2 + x² ఇచ్చాడు. 2 అనేది ఒక కాన్స్టెంట్, x² అనేది ఒక వేరియబుల్. కాన్స్టెంట్ని, వేరియబుల్ని కలిపి రాసాం కాబట్టి దిస్ ఈజ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 2x² - 4x + 5. ఇందులో కూడా నెంబర్స్ని, కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని కలిపి రాసాం. కాన్స్టెంట్స్, నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని కలిపి రాసేదాన్ని మనం పాలినామియల్ అంటాం. ఇక్కడ కూడా 2x² - 4x + 5లో నెంబర్స్ని, ఆల్ఫాబెట్స్ని కలిపి రాసాం కాబట్టి ఇది కూడా పాలినామియల్లే. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ 1/1 + x. ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. మనం బాగా గుర్తుపెట్టుకోండి, డివిజన్లో ఉన్న, స్క్వేర్ రూట్లో ఉన్న అది పాలినామియల్ కాదు. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. పాలినామియల్ అవ్వాలంటే కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని కలిపి రాయాలి, అలా ఉంటే పాలినామియల్. అండ్ డివిజన్ అండ్ స్క్వేర్ రూట్స్ కనబడితే అవి పాలినామియల్స్ అవ్వవు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ ఏ గివెన్ పాలినామియల్. మనకిచ్చిన పాలినామియల్లో ఎక్స్కి ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2x - 5 ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏంటి? ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 1. సో దీని డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్లో 1 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ x³ + 2x + 7x⁴. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏంటో చూద్దాం. దీని యొక్క డిగ్రీ 3, దీని యొక్క డిగ్రీ 1, దీని యొక్క డిగ్రీ 4. మనం ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ చూడాలి కాబట్టి ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ వచ్చి 4. సో ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 4 అన్నమాట. నెక్స్ట్ ఈ పాలినామియల్లో ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏంటి? ఈ ఎక్స్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 ఎక్కువ కాబట్టి ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 9 కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 9 అన్నమాట. సో మనకు ఎవరన్నా సరే ఒక ప్రాబ్లం ఇచ్చి దీని డిగ్రీ కనుక్కోండి అని అంటే మనం ఆ పాలినామియల్లో ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క డిగ్రీ అని చెప్పాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. పాలినామియల్స్ని దాని డిగ్రీని బేస్ చేసుకొని, దాని యొక్క డిగ్రీని బేస్ చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేశారు. 1 లీనియర్ పాలినామియల్, 2 క్వాడ్రాటిక్ పాలినామియల్, 3 క్యూబిక్ పాలినామియల్. ఏ పాలినామియల్కి అయితే దాని యొక్క డిగ్రీ 1 అవుతుందో దాని లీనియర్ పాలినామియల్ అంటారు. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 2x + 3 ఇచ్చాడు, 5y - 7 ఇచ్చాడు. 2x + 3లో x యొక్క డిగ్రీ ఏంటి? 1. 5y - 7లో y యొక్క డిగ్రీ ఏంటి? 1. అంటే ఏదన్నా ఒక పాలినామియల్కి దాని యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అని అంటాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2. ఏ పాలినామియల్కి అయితే డిగ్రీ 2 ఉంటుందో దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2x² + 3x - 5.
ఇందులో ఎక్స్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఎంత 2. సో దీని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఈ పాలినామియల్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటాం. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3. ఏ పాలినామియల్కి అయితే డిగ్రీ 3 ఉంటుందో ఆ పాలినామియల్ని మనం క్యూబిక్ పాలినామియల్ అంటాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే 2y³ + y² - 3y + 6. ఇక్కడ ఇందులో హైయెస్ట్ డిగ్రీ 3 కాబట్టి దీని యొక్క డిగ్రీ 3 డిగ్రీ ఉన్న పాలినామియల్ని మనం క్యూబిక్ పాలినామియల్ అంటాం. వెరీ సింపుల్, ఏమీ లేదు. డిగ్రీ 1 అయితే లినియర్ పాలినామియల్ అని, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అని అంటాం. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? పాలినామియల్ అంటే ఏంటో నేర్చుకున్నాం, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ నేర్చుకున్నాం. పాలినామియల్ అంటే ఏంటి? ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఉండాలి. డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏంటి? మనకిచ్చిన పాలినామియల్లో ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. నెక్స్ట్ మనం నేర్చుకునేది జీరో పాలినామియల్. జీరో పాలినామియల్ అంటే ఏమీ లేదు, మనకి వాడు ఒక పాలినామియల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ ఇచ్చాడు ఇక్కడ 5x - 5. సో మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే ఈ పాలినామియల్ మొత్తం జీరో అయిపోద్దో దాన్ని మనం జీరో పాలినామియల్ అంటారు. సో చెప్పండి, ఎక్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 పెట్టాను. 5 × 1 - 5, 5 1s are 5 - 5 0. 5 - 5 ఏమైంది? 0 అయింది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెడితే టోటల్ పాలినామియల్ అంతా కూడా 0 అయిపోయింది. సో ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే టోటల్ పాలినామియల్ అంతా 0 అయిపోద్దో దాన్ని జీరో పాలినామియల్ అంటాం. అలాగే ఇక్కడ చూడండి 2x² + x - 4. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెడుతున్నాను నేను, అప్పుడు ఏమవుతుంది? 2 × 1² + 1 - 4. 2 1s are 1 + 1 - 4. సో ఇక్కడ 3 - 4 అవుతుంది. 3 - 4 అంటే -1. సో ఇక్కడ 0 అవుతులేదు. 0 అవడం లేదు కాబట్టి 1 అనేది నాట్ ఏ జీరో పాలినామియల్. ఇక్కడ x = 1 అనేది జీరో పాలినామియల్ ఆఫ్ 5x - 5. ఇది జీరో పాలినామియల్ అంటే. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. మనకి వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే వాడు మనకు ఒక పాలినామియల్ ఇస్తాడు, ఆ పాలినామియల్కి వాల్యూ కనుక్కోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3x² + 5x + 6 ఇచ్చాడు. సో వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ కనుక్కోవాలంటే ఈ x = 1 దగ్గర దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఈ x = 1 అనేది ఈ పాలినామియల్లో పెడితే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్నే మనం వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటారు. సో చూడండి, ఈ x = 1 అనే దాన్ని ఇందులో పెడుతున్నాను. 3 × x² + 5x + 6. సో x = 1 అనే దాన్ని ఇందులో పెడుతున్నాను. 3 × 1² + 5 × 1 + 6. 1² అంటే ఎంత? 1. 5 1s are ఎంత? 5 + 6. 3 + 5 ఎంత? 8. 8 + 6 14. సో ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత? 14 అన్నమాట. 3x² + 5x + 6 అనే పాలినామియల్ వాల్యూ 14 at x = 1. నెక్స్ట్ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ఏ పాలినామియల్. జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే మనం ఒక పాలినామియల్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు వాడు మనల్ని ఆ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో కనుక్కోమని చెప్తాడు. సో సింపుల్, ఇందులో కూడా ఏం లేదు. ఇలా మనకు ఒక గ్రాఫ్ ఇచ్చి ఈ గ్రాఫ్ ఇచ్చి ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయని మనల్ని ఎప్పుడన్నా వాడు అడిగితే మనం సింపుల్గా ఒకటే ఫార్ములా, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ కావాలి అని అంటే గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ లైన్ టచ్ చేస్తే ఎక్స్ యాక్సిస్. ఆ పాలినామియల్ లైన్ ఎన్నిసార్లు అయితే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో అదే దాని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ మనకి పాలినామియల్ ఇచ్చాడు, ఇలా ఒక పాలినామియల్ ఇచ్చాడు, దీని జీరోస్ కనుక్కోమన్నాడు. సో ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ అవుతుందా? లేదు, ఒక్కసారి కూడా ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది లేదు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ 0. బికాస్
ఇక్కడ ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఒక్కసారి కూడా టచ్ అవుతులేదు. సో ఈ పాలినామియల్ యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ 0. అలాగే ఇంకో పాలినామియల్ ఇచ్చాడు. ఇక్కడ ఈ పాలినామియల్ ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ టచ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది. సో దీని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చి 2. సో మనం ఇప్పుడు మనకు ఇచ్చిన ఎగ్జాంపుల్ 1 చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో ఇది ఒక ఎగ్జాంపుల్ 1. ఈ ఎగ్జాంపుల్ 1 చూద్దాం. మనకి గ్రాఫ్స్ ఇచ్చాడు. మొత్తం 6 గ్రాఫ్స్ ఇచ్చాడు. ప్రతి గ్రాఫ్కి కూడా నెంబర్ ఆఫ్ పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్, ఒకటే లాజిక్. ఒక గ్రాఫ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే మనకి ఇచ్చిన ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని టైమ్స్ టచ్ అవుతుంది, ఎన్ని టైమ్స్ టచ్ అవుతే అన్ని జీరోస్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక్కసారి మాత్రమే టచ్ అవుతుంది. సో ఫస్ట్ దాని యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ 0. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే గ్రాఫ్ని ఎక్స్ యాక్సిస్ 2 సార్లు టచ్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్కి నెంబర్ ఆఫ్ జీరోస్ ఆన్సర్ 2. నెంబర్ ఆఫ్ జీరోస్ 2. థర్డ్ క్వశ్చన్ చూస్తే 3 సార్లు టచ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ యాక్సిస్ని ఒకసారి మాత్రమే టచ్ అవుతుంది. మనం ఓన్లీ చూడవలసింది ఎక్స్ యాక్సిస్ ఒక్కటే. ఎక్స్ యాక్సిస్ లైన్ మాత్రమే చూడాలి. ఒకసారి టచ్ అవుతుంది కాబట్టి ఫోర్త్ క్వశ్చన్కి 1. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ అవుతుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా నెంబర్ ఆఫ్ జీరోస్ 1. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది. టోటల్ 4 టైమ్స్ టచ్ అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్లో 4 టైమ్స్ చెక్ అవుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ 4. నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగితే ఇలా చేయాలి. అలాగే ఇంకొక క్వశ్చన్ మన ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్లో కూడా సింపుల్గా గ్రాఫ్స్ ఇచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడా కూడా టచ్ అవుతులేదు. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 0. సెకండ్ క్వశ్చన్లో చూస్తే ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 1. థర్డ్ క్వశ్చన్లో ఎక్స్ యాక్సిస్ని 3 సార్లు టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 3. ఫోర్త్ క్వశ్చన్లో ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 2. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో ఎక్స్ యాక్సిస్ని 1, 2, 3, 4 టైమ్స్ టచ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ జీరోస్ 4. సిక్స్త్ క్వశ్చన్లో ఎన్నిసార్లు టచ్ అవుతుంది చూద్దాం. 1, 2, 3 టైమ్స్ టచ్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ 3. సో ఇలా ఎన్నిసార్లు టచ్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇలాగే మనం ఎక్సర్సైజ్ 2.2లో స్టార్టింగ్ ముందు కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసుకుని 2.2లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుని ఎక్సర్సైజ్ 2.2లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా సింపుల్గా వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను పెట్టే వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.